G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుంగభద్ర 3 రాష్ట్రాల ప్రాజెక్టులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందన్న మాజీ మంత్రి అంబటి. ప్రాజెక్టు 3 రాష్ట్రాలకు సంబంధించిందన్న విషయం తెలుసుకోవాలని స్పష్టం చేసిన రాంబాబు. యువశక్తి ప్రాధాన్యత దేశానికి ఎంతో గొప్పదని స్పష్టం చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్న శంకర్. పాలకరావుపేటలో విజయవంతంగా పూర్తి చేసిన జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం. నియోజకవర్గంలో మొత్తం 14,500 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని వెల్లడించిన ఆ పార్టీ నాయకులు గడ్డం బుజ్జి. వేతనం 6 నెలల బకాయిలు తక్షణమే చెల్లించాలని కాకినాడలో గతం తొక్కిన కార్మికులు. ఉద్యోగాలు మానేయాలని తుల్లో చేపట్టిన రాజకీయ వేధింపులు మానుకోవాలని హెచ్చరించిన సిఐటియు సభ్యులు. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తుంగభద్ర 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్ పై నెట్టే ప్రయత్నం చేసి చంద్రబాబు తప్పుకోవాలని చూస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా అంబటి రాంబాబు సోమవారం మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర డ్యాం గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. తుంగభద్ర 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్ జగన్ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తప్పుకోవాలని చూస్తున్నారని అంబటి అన్నారు. ఛానల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆ విషయాల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా 2 మాటలు చెబుదామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఆహ్వానించడం జరిగింది. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది. కర్ణాటక, మనము, దానితో పాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు. చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేటు కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్టు. వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన, ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుళ్ళకమ్మ గేటు కొట్టుకుపోయింది. గుళ్ళకమ్మ గేటుకు కొట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను, నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజున చెప్తున్నాను, గుళ్ళకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా. యువత దేశానికి వెన్నుముక అని, యువశక్తి ఎంతో గొప్పదని, ఉన్నత భవిష్యత్తు కోసం యువత కలలు కనాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు కూడా సాధారణ మనుషులేనని, అయితే కష్టపడి పైకి వచ్చారన్నారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తూ వివిధ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిపై యువత పోరాటం చేయాలని, రాష్ట్రంలో ముప్పును నియంత్రించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్తు యువత జీవితాన్ని నాశనం చేస్తోందని తెలిపారు. మత్తుకు యువత దూరంగా ఉండాలని, యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్, డిఆర్పీడీ శాంతి అధికారులు, నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు జోగి నాయుడు, కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చాలా బాగుంటుంది మెసేజ్లో రాశారు, చాలా బాగుంటుంది వీడియోలో చూపించారు, ఒకసారి చూద్దాం. అది ఒక పర్సన్ స్టార్ట్ చేస్తారు మీ పియర్ గ్రూప్లో. ఆ పర్సన్ కూడా ఇంటర్నెట్లో వెబ్సైట్లో ఎక్కడైనా దొరుకుతుంది, డ్రెస్ దొరుకుతుంది. ఆ పర్సన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంటైర్ ఫ్రెండ్స్ సర్కిల్ చూద్దామే, ఒకసారి ట్రై చేస్తే ప్రాబ్లం ఏంటి, ఒకసారి ట్రై చేద్దాం తర్వాత మానేద్దాం. అదే మామూలుగా అలా అనుకుంటారు అందరూ. దయచేసి అలా చేయకూడదు. ఒకసారి మీరు అటువైపు వెళ్ళారంటే అప్పుడు దీని నుంచి బయట రావడం చాలా కష్టం, చాలా కష్టం. మీకు సోషల్, లీగల్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అన్నీ రావడం స్టార్ట్ అవుతాయి. మీ ఫైనల్గా మీ కెరీర్ కూడా పాడవుతుంది. సో కాబట్టి దీని వైపు దయచేసి వెళ్ళకూడదు. యువర్ ఫ్యూచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ కోసం, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఫైనల్గా మీ ఓన్ ఫ్యూచర్, మీ ఓన్ కెరీర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చివరిలో ఎమ్మెల్యే గారు ఇంకొకటి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మీకు అందరు కూడా మై బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అంతా ప్లెడ్జ్లో చెప్పడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చి 78వ స్వాతంత్ర దినోత్సవాలు ఇంకొద్ది రోజుల్లో మనం జరుపుకోతున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే ప్రతి ఇంటి పైన మన 3 రంగుల జెండా ఎగరవేయాలని మొన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని జన సైనికులు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా పురస్కరించుకుని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేనానులు విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పట్టణ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ఈ వేడుకల్లో నియోజకవర్గ జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 14,500 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని, రాష్ట్రంలో పాయకరావుపేట సభ్యత్వంలో నమోదులో 15వ స్థానంలో నిలబడిన జన సైనికుల కృషిని గెడ్డం బుజ్జి అభినందించారు. నియోజకవర్గంలో గెడ్డం చైతన్య 800 సభ్యత్వాలు, నల్లరది రత్నాజీ 718 సభ్యత్వాలు నమోదు చేసి సత్తా చాటారని, అలాగే నియోజకవర్గంలో 100కి పైగా సభ్యత్వాలు చేసిన వాలంటీర్లను గెడ్డం బుజ్జి శాల్వాతోనూ మెమంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గెడ్డం చైతన్య, గెడ్డం ఆకాష్ మరియు 4 మండలాల పార్టీ అధ్యక్షులు ఎదగాసి నానాజీ, వెలగా సుధాకర్, పప్పల శివ, సింగంపల్లి శ్రీను, పట్న అధ్యక్షులు అచంట దొర, జిల్లా కార్యదర్శి పల్లి దుర్గారావు, జగన్న దొర, శ్రీవలంక నాగమల్లి, కర్రీ బాబురావు, నారపరెడ్డి పద్మావతి, గీసాల పద్మ, అరుణ, ప్రసాదుల గణేష్, మూర్తి కార్తిక్, తుమ్మల శ్యామ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గడ్డం బుజ్జి తదితరులు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పాయకరావుపేటలో ఎంతో విజయవంతం అయింది. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోయినా, ఎమ్మెల్యే గారు లేకపోయినా మా జన సైనికులందరూ కూడా ఎంతో కష్టపడి సుమారు 14,500 పై చిలుకు సభ్యత్వాలు నమోదు చేయించారు. దీనికి అందరికీ కారణం పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఈ బహుత్తర కార్యక్రమాన్ని ఎంతో మందికి కూడా ఆపదలో చెక్కులు అయ్యి కూడా మేము పాకిరేపేట నియోజకవర్గం నుంచి చాలా మందికి ఇచ్చాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన సభ్యత్వాలు చేసి టైంలో కూడా లక్ష్మీపురం గ్రామంలో కంచి గణపతి అనే ఆమెకి 5 లక్షల రూపాయల బీమా చెక్కు కూడా మొన్న ఈ సభ్యత్వాల కార్యక్రమం నమోదు చేసినప్పుడే ఆయన నాగబాబు గారి చేతుల మీద అందించడం జరిగింది. అలాగే ఇది ఎంతో మందికి చిన్న దెబ్బలు తగిలినా కూడా, చెయ్యి ఇరిగిపోయినా, కాలు ఇరిగిపోయినా ఇలాంటి ప్రమాద బీమాలు మన కాగిత గ్రామంలో కూడా మనం 25,000 చెక్కు మనం ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు జన సైనికులకు ఎంతో భరోసాగా కల్పిస్తాయి. కాబట్టి మనందరం కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభ్యత కార్యక్రమం నమోదు అంత సక్సెస్ చేసినందుకు మీ అందరికి కూడా, వాలంటీర్లందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. ఈ సభ్యత్వ కార్యక్రమంలో 100 దాటి సభ్యత్వాలు చేయించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం పెట్టాం ఈరోజు. అలాగే వాళ్ళకి షీల్డ్ బహుకరించి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పాఠశాలలో ఆయాలుగా శానిటేషన్ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కంటిజెంట్ కార్మికులకు బకాయి పడిన 6 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ సగిల్ షణ్మోహన్ కు వినతి పత్రాన్ని అందించగా త్వరలో చెల్లిస్తామని తెలియజేశారన్నారు. ఈ ధర్నాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబా శేషు బాబ్జీ మాట్లాడుతూ చెక్కలి రాజకుమార్ మాట్లాడారు. ఉద్యోగాలు మానేయాలని, తునిలో రాజకీయ వేధింపులు వంటి తక్షణమే మానుకోరని, లేదంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ కన్వీనర్ టి రాజా, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడ్శెట్టి వెంకటరమణ, సుభాష్ని, కాపర రత్నం, కనకాల దుర్గా, శ్రీనూకరత్నం, జి అమ్మాజీ, కె భాగ్యవతి, శ్రీదేవి, కె రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. స్కూల్స్లో పనిచేసే కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు
హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టినా స్కూల్ నడుస్తుందేమో కానీ ఒక్కరికైనా సెలవు పెట్టిందంటే స్కూల్ నడవడం కష్టమైపోతుంది. చూడవాలి కదా, మంచినీళ్ళు పెట్టాలి కదా, ఇంకేదో చిన్న చిత్తగా పనులు చేయాలి కదా. ఇంత చేస్తూ ఉంటే వీళ్ళకి ఇచ్చే వేతనం ముష్టి 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అని చెప్పి మరి ప్రభుత్వం వారు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించేస్తూ ఉన్నారు. 6,000తో పేదరికాన్ని నిర్మూలించేయగలరా? ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరు 2 లక్షలు జీతం, మంత్రి గారు ఒక్కొక్కరు 4 లక్షల రూపాయలు జీతం. ఇప్పుడు 6,000 రూపాయలు మంచి వేతనం అని అనుకుంటే ఒక్క 6 నెలల పాటు ఈ వర్కర్ జీతాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకోమనండి, ఎమ్మెల్యే గారి జీతాన్ని వర్కర్కి ఇవ్వమనండి. అప్పుడు కొంచెం ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది. మేము కూలీకి తింటుంటే చేయడానికి ఒకసారి పరికరాన్ని తక్షణమే అందించండి, బకాయి వేతనం తక్షణమే చెల్లించండి, కనీస వేతనం 26,000 రూపాయలు చేయండి. ఈ పని చేయకపోయినట్టయితే రాష్ట్రం అంతా కలిపి సమ్మెలోకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తుంది. యువత చైతన్యంతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో నూతనంగా ఏర్పడ్డ యువత సేవా సంఘాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. సేవా సంఘానికి సంబంధించిన లోగోను కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ బ్యాంకును మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకుల్ని మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉల్వకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, లచ్చబాబు, యాదల రామకృష్ణ, పెండ్యాల అయ్యన్న, కొల్లు బాబురావు, బత్తుల శ్రీను, శ్రీరం రమణ, అల్లం దొరబాబు, ఊరుగంటి పెద్దకాపు, దమ్ము చిన్న తదితరులు పాల్గొన్నారు. యూత్ అంతా కూడా యువత సేవా సంఘం సందర్భంగా పిలిచినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది చక్కటి కార్యక్రమం. నేను మొన్ననే కాకినాడలో సతీష్ సేవా యువ సంఘం అని చెప్పి దానికి వెళ్ళాను. అది కూడా ఇలాగ స్టార్టింగ్లో కొద్దిమందితో స్టార్ట్ అయ్యి అలాగా జిల్లాల వ్యాప్తంగా పెరిగింది. అంటే మనం ఈవేళ చేస్తున్నామని కాకుండా ఇది కంటిన్యూటీగా చేయడం. ఎవరన్నా రక్తదానం అంటే ఇంచుమించు ప్రాణత్యాగం. ఎవరికన్నా రక్తం దొరకని టైంలో కొన్ని గ్రూప్స్ అసలు దొరకవు, వేరు గ్రూప్స్ ఉంటాయి. ఆ టైంలో మనం సహాయ సహకారాలు అందించడం వలన ఆ ప్రాణాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. కాబట్టి మరి చక్కటి కార్యక్రమానికి ఏ విధమైన ప్రోత్సాహం కావాలని నేను కూడా ఎప్పుడు మేము మా నాయకులు ప్రోత్సహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇదే మరి చనిపోయిన మన స్నేహితులని జ్ఞాపకార్థం అంటే మనం మర్చిపోతుంటాం. ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం ఇలా పెట్టుకున్నప్పుడు వారి యొక్క ఇదివరకు వారితో మనం గడిపిన క్షణాలు ఇవన్నీ కూడా నెమరు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారి ఆత్మకి శాంతి చేకూర్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వారి యొక్క జ్ఞాపకార్థం ఇవాళ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఎలాగే కంటిన్యూ చేయాలని చెప్పి చేబ్రోలు యువత సేవా సంఘాన్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి వసతి కల్పించాలని రైతులు, కౌలు సంఘాలు డిమాండ్ చేస్తూ నందికం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2018 నుండి మోటార్లు పడిపోయాయని, అప్పటి నుండి ఇప్పటి వరకు పట్టించుకునే నాదులు లేడని, కనీసం ఈ ప్రభుత్వమైన తక్షణమే పట్టించుకోవాలని కోరారు. 17,866 ఎకరాల సాగు భూమి విస్తరణలో ఉందని తెలిపారు. సుమారుగా 14 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె గోపాల్, వెలుపుల ఎస్తెపు, సయ్యద్ కాసిం, తుమ్మల నాగేశ్వరరావు, గూదె నరసింహారావు, నల్లాని శ్రీనివాసరావు, గోపీనాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టి నందిగామ, చంద్రలపాడు, పెనగంచిపోలు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలని చెప్పి నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు, కౌలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. 2018 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఎత్తిపోతల పథకం 2018 సంవత్సరం నుంచి మూతబడి మోటార్లన్నీ కూడా పాడైపోయి రైతులకి ఎటువంటి ఉపయోగకరం లేకుండా ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది. మేము వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్కి వెళ్ళలేదు. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రం ప్రారంభమైంది, మిర్చి నాట్లేసేటువంటి స్థితిలో ఉంది. నీళ్లు లేక రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు, కౌలు రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జలవనరుల శాఖ నుంచి 15 కోట్ల రూపాయల మరమ్మతులకు అవసరం అవుతాయని చెప్పేసి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. తక్షణం 15 కోట్ల రూపాయలు విడుదల చేసి
వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు నిర్వహించి రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభిస్తేనే ఇంకా 6 నెలలకి ఆ మోటార్లన్నీ కూడా బాగు చేసేటువంటి పరిస్థితి. అందుకని తక్షణం ప్రారంభిస్తేనే ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్కి సాగునీటి వసతి అందుబాటులోకి వచ్చింది. లేని పక్షంలో ఇంకో సంవత్సరం అయినా కానీ రానటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితో తక్షణం నిధులు కేటాయించి సాగునీటి వసతిని కల్పించాలనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల రైతాంగం మొత్తాన్ని కూడా కలిసి వాళ్ళందరి భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఇరువాడ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన మెడికేర్ ఆర్ఎక్స్ హెల్త్ సెంటర్ ప్రైవేట్ హాస్పిటల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. డాక్టర్ లాలం సురేష్ బాబు, డాక్టర్ కాల అరుణ్ మహర్షి, డాక్టర్ సూచల లక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామ్దాస్, జనపరెడ్డి శ్రీనివాసరావు, రాజన సన్యాసి నాయుడు, చందు, సతీష్ అప్పలరాజు, శ్రీను, సతీష్ రాజ్, చిన్నారావు, బాబ్జీ, జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, దీన్ని సరిచేసి అనాదిగా అణగారిన వర్గంగా సమాజంలో ఉన్న రెల్లి సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం శ్రీకాకుళం నగరంలో ర్యాలీ చేసి అనంతరం కలెక్టర్కు ఫిర్యాదుల విభాగంలో వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుండి రెల్లి కులస్తులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెల్లి సామాజిక వర్గ కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లేకుండా పారిశుద్ధ్య పనులు చేసుకుని జీవిస్తున్న తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాలని కోరారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల రెల్లి సామాజిక వర్గానికి 1% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు గాను సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులు, పర్యాటక శాఖ అధికారులతో కలిసి పిచ్చుకలంక ప్రాంతాన్ని పరిశీలించారు. ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో గోదావరి నదిని ఆనుకుని పర్యాటక రంగ అభివృద్ధికి అప్పగించిన 56 ఎకరాల భూమిని పరిశీలించిన ఆయన అప్రోచ్ రోడ్లు, రాకపోకల అవకాశాలు కేటాయించిన భూమి స్వభావం, స్థితిగతులు, పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. మ్యాప్ల ఆధారంగా సరిహద్దుల్ని అడిగి తెలుసుకున్నారు. పిచ్చుకలంక ప్రాంతాన్ని త్వరలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా సన్నాహాలు చేయనున్నట్లు తెలిపారు. సబ్బవరం మండలంలో మల్లునాయుడుపాలెం గ్రామంలో కీర్తిశేషులు సింగంపల్లి సూర్యనారాయణ 7వ వర్ధంతి కార్యక్రమం సూర్యనారాయణ మిత్ర బృందం పలువురు హృదయాల్ని కదిలించే విధంగా నిర్వహించారు. 7 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సింగంపల్లి సూర్యనారాయణ అకాల మరణం చెందారు. అప్పటి నుండి నేటి వరకు సూర్యనారాయణ మిత్ర బృందం ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ స్నేహానికి నిర్వచనం చెప్పి పలువురు మిత్రులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా అడ్మిరెడ్డి అప్పలనాయుడు, సిరవరపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్బవరం మండల మాజీ ఎంపీపీ గండి దేముడు ముఖ్య అతిథిగా పాల్గొని వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం గండి దేవుడు మాట్లాడుతూ కీర్తిశేషులు సూర్యనారాయణ అతి చిన్న వయసులోనే అకాల మరణం చెందడం విచారకరమన్నారు. అయితే అప్పటి నుండి సూర్యనారాయణ మిత్ర బృందం ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ తద్వారా ఎంతో మందిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతున్నారన్నారు. ఈ మిత్ర బృందం స్నేహ బంధానికి మారుపేరుగా నిలిచారని వారిని అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన 45 మంది దాతలకు ప్రశంసా పత్రాలు మాజీ ఎంపీపీ గండి దేవుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సూర్యనారాయణ మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు సబ్బవరం మండలం మల్లనాయుడుపాలెం గ్రామంలో ఏదైతే సింగంపల్లి సూర్యనారాయణ 7వ వర్ధంతి సందర్భంగా మల్లనాయుడుపాలెం గ్రామంలో మరి ఆయన మల్లనాయుడుపాలెం ప్రజల తాలూకా హృదయంలో నిలిచిపోయిన వ్యక్తి సింగంపల్లి సూర్యనారాయణ. అలాంటి వ్యక్తికి ఇవాళ మా గ్రామంలో థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆయన హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తులు నేను కూడా అందులో నేను వ్యక్తిని. మరి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ఈ రామాలయం ముందుని మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మంచిదని చెప్పేసి యూత్ అంతా కలిపి ప్రతి సంవత్సరం ఈ రక్తదాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇవ్వడం, ఎంతోమందికి ఈ బ్లడ్ అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకి ఇవాళ ఈ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. అలాంటి ఉపయోగపడే రక్తదాన కార్యక్రమాన్ని ఇవాళ మా యూత్ అంతా ఏదైతే సింగంపల్లి సూర్యనారాయణ యూత్ అంతా అందులో నన్ను కూడా భాగస్వామ్యం కల్పించి ఈవేళ యూత్ అంతా మా గ్రామంలో మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రజల హృదయాలు అలాగే ఎంతోమంది రక్తం కొనుక్కోలేక రక్తం లేక చనిపోయిన వ్యక్తులకి ఇది ఎంతో ఉదారస్వభావంగా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఇవాళ చాలా సంతోషం. ఇవాళ మా యూత్
మల్లెడపాలెం యూత్ సభ్యులందరికీ, సూర్యనారాయణ యూత్ సభ్యులందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో గ్రామంలో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పిల్లల్లో ప్రతిభ వెలికితీసి వారికి మరింత ఉత్సాహం ఇచ్చింది కోనసీమ బాలోత్సవం అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మనం ట్రస్ట్ మరియు జితేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్లో జరిగిన కోనసీమ బాలోత్సవం ముగింపు కార్యక్రమంలో సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని అన్నారు. అకాడమిక్ విభాగంలో 50 వరకు, అలాగే సాంస్కృతిక విభాగంలో 16 పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలకు సత్యానందరావు చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కటంశెట్టి శ్రీనివాస్, బూసి జయలక్ష్మి, భాస్కర్రావు, వడియార్, సత్తి, ఆదిత్య, కిరణ్, పాలూరి సత్యానందరావు, రెడ్డి, రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, కరస్పాండెంట్లు, వారందరి ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలతో, సాంస్కృతిక రంగ నిష్ణాతుల యొక్క సహాయ సహకారాలతో ఈనాడు మన ట్రస్ట్ జితేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి పిల్లల పండుగ అంటే ప్రతి సంవత్సరం స్కూలు ప్రారంభ సమయాల్లో మొదటి పిల్లల పండుగగా ఈ బాలోత్సవం మన కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. నిన్న ఈరోజు 2 రోజులు ఒక పండుగ వాతావరణంలో పిల్లలందరూ కూడా ఇక్కడికి చేరి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం, ఈనాడు యొక్క ఈ ప్రధానోత్సవ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించడం, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రముఖ శిల్పి పెద్దలు గౌరవనీయులు వడయారు గారు, గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి బూసి జయలక్ష్మి గారు, శ్రీ కటంశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీ పాలూరి సత్యానందం గారు, శ్రీ ఆదిత్య కిరణ్ గారు, దీనికి సహాయ సహకారాలు అందించిన శ్రీ వెచ్చ అనిల్ గారు, శ్రీ గౌస్ గారు, శ్రీ రెడ్డి రామకృష్ణ గారు, తమ్మన సాయి ప్రసాద్ గారు, శ్రీ బూసి భాస్కర్ రావు గారు, మన మాస్టారు ఎంఈఓ గారు, మా గురువర్యులు కేఎస్ఎన్ గారు, మాస్టర్ రెడ్డి హెచ్ఎం గారు, మన రామకృష్ణ గారు, హెచ్ఎం గారు రామకృష్ణ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న 50 మంది పిల్లల తల్లిదండ్రులు, పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో వెలుగు విఓఏలకు 5 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, లేకుంటే పోరాటాలు చేపడతామని విఓఏల సంఘం జిల్లా అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. వెలుగు విఓఏల సంఘం జిల్లా సమావేశం శ్రీకాకుళంలో సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ విఓఏలకు 5 నెలల నుండి వేతనాలు చెల్లించలేకపోవడంతో కుటుంబాలను పోషించలేక విఓఏలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు డి జోగారావు, డి ఎర్రయ్య, డి పద్మావతి, బి కనకలక్ష్మి, సిహెచ్ స్వాతి, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి విఓఏలకు రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉన్నాయి, వెంటనే వేతనాలు వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి, బెదిరింపులతో తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని ఈరోజు జిల్లా కమిటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి విఓఏని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించకుండా ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా సరే తొలగింపులకి పాల్పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పథకాల్లో కానీ, లేదంటే లోన్స్ చేయడంలో కానీ, సంఘ సభ్యులకి చేరవేయడంలో విఓఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకని ఈరోజు విఓఏని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి తీసేయాలని చెప్పేసి ఈరోజు గుర్తించకుండా 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే ఏవైతే 5 నెలల బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఎక్కడెక్కడ రాజకీయ వేధింపులు జరుగుతున్నాయో ఆ వేధింపులు వెంటనే ఆపాలని చెప్పేసి, అలాగే విఓఏలు చనిపోతున్నారు, వాళ్ళకి బీమా సౌకర్యం 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఏ ఉద్యోగాలైనా తొలగించకూడదు రాజకీయంగా అని చెప్పేసి.
కానీ లోకల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ రాజకీయ కక్షలు పెట్టుకొని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే దాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు వివోఏలు యూనియన్ జిల్లా కమిటీ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నిస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా మారేడుమిల్లి మండలం పుల్లంగి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి ఆరోగ్య సూచనలను వివరించి 259 మందిని పరీక్షించి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నిబిల్లి మాట్లాడుతూ ఈ రోజున వైద్యం కరువైంది, వైద్యం వ్యాపారమై ఖరీదైపోయింది. కొద్ది మంది ధనవంతులు ఎంత ఖర్చైనా భరించి రోగాల నుండి బయటపడుతున్నారు, మరణాన్ని వాయిదా వేస్తున్నారు. రోగం వచ్చి హాస్పిటల్లో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనేది సామాన్య ప్రజల అనుభవం. వైద్య ఖర్చులు భరించలేక ప్రతి సంవత్సరంలో కోట్లాది మంది పేదరికంలోకి జారిపోతున్నటువంటి వ్యవస్థ అందరికీ తెలిసిందే. సంవత్సరానికి 6 కోట్ల మంది ప్రజల వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి నెట్టబడుతున్నారని సర్వే చెబుతుందని ఆయన తెలిపారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జునరావు, జనం సంస్కృతి మండల జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్ల శ్రీను, జైబీ మాటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, కామ్రేడ్ శ్యాముల్, రాజు, ప్రదీప్, సింహాచలం, విలియం షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యం సరుకైంది, వైద్యం వ్యాపారమైపోయింది, వైద్యం వ్యాపారమై ఖరీదైపోయింది. కొద్ది మంది ధనవంతులు ఎంత ఖర్చైనా భరించి రోగాల నుండి బయటపడుతున్నారు, మరణాన్ని వాయిదా వేస్తున్నారు. రోగం వచ్చి హాస్పిటల్లో చేరితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనేది సామాన్య ప్రజల అనుభవం. వైద్య ఖర్చులు భరించలేక ప్రతి సంవత్సరం కోట్లాది మంది పేదరికంలోకి జారిపోతున్నటువంటి అవస్థ అందరికీ తెలిసిందే. సంవత్సరానికి 6 కోట్ల మంది ప్రజలు వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఓ సర్వే చెబుతున్నది. అందుచేత మనం వైద్యం కోసం పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. మనం ఇప్పుడు వైద్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుంగభద్ర 3 రాష్ట్రాల ప్రాజెక్టులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందన్న మాజీ మంత్రి అంబటి. ప్రాజెక్టు 3 రాష్ట్రాలకు సంబంధించిందన్న విషయం తెలుసుకోవాలని స్పష్టం చేసిన రాంబాబు. యువశక్తి ప్రాధాన్యత దేశానికి ఎంతో గొప్పదని స్పష్టం చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్న శంకర్. పాలకరావుపేటలో విజయవంతంగా పూర్తి చేసిన జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం. నియోజకవర్గంలో మొత్తం 14,500 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని వెల్లడించిన ఆ పార్టీ నాయకులు గడ్డం బుజ్జి. వేతనం 6 నెలల బకాయిలు తక్షణమే చెల్లించాలని కాకినాడలో గతం తొక్కిన కార్మికులు. ఉద్యోగాలు మానేయాలని తునిలో చేపట్టిన రాజకీయ వేధింపులు మానుకోవాలని హెచ్చరించిన సిఐటియు సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.